ఇది 9 నెలలు ప్రెగ్నెంట్ అన్న. ఓకే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇది 18 లీటర్స్ పాలిస్తుంది అన్న. ఓకే, డెలివరీ అయిన తర్వాత మనకి 18 లీటర్స్ ఇస్తుంది అన్న. ये भाई सके डिटेल्स है 2 इलेक्ट्रिशियन का है, पारी है। सेकंड टाइमर दूध का कैपेसिटी अभी 18 लीटर दूध ऑलरेडी तैयार है। ना ఇప్పుడు రేట్ల విషయం ఎంత నుంచి ఎంత ఉందన్న స్టార్టింగ్? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్నాం. పూర్తి అడ్రస్ కూడా అన్నున్నాడు, ఒకసారి అయితే అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు ఒక్కసారి? జస్పాల్ సింగ్ అన్న. మన లొకేషన్ డైరీ ఫామ్? మన లొకేషన్ రాయకల్ మోతీగన్పూర్. రాయకల్ టోల్ ప్లాజా నుంచి 3 కిలోమీటర్ల లోపల మోతీగన్పూర్ ఊరు ఉంటుంది. ఓకే. దాని పక్కన గవర్నమెంట్ స్కూల్ పక్కన మనది ఫామ్ హౌస్ ఉందన్న. ఫామ్ హౌస్. ఓకే. ఆర్కే డైరీ. ఓకే, ఆర్కే డైరీ. ఇప్పుడు మనకి షాద్నగర్ నుంచి రావాలి దగ్గర. షాద్నగర్ నుంచి రావాలి. రాయకల్ టోల్ ప్లాజా నుంచి 3 కిలోమీటర్స్. టోల్ ప్లాజా దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ రైట్ సైడ్ రావాలి. గవర్నమెంట్ స్కూల్ పక్కన మనకి. అన్న ఇప్పుడు ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? నియర్ అబౌట్ 90 to 100 గేదెలు ఉన్నాయన్న. ఓకే, 90 నుంచి 100 గేదెలు రెడీగా ఉన్నాయి. సూడి ఉన్నాయి, పాడి రెండు కూడా సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెంట్ అండ్ డెలివరీ అయినాయి కూడా 45 డెలివర్డ్ అయింది. 55 ఇంకా చేసేది. ఓకే, ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఓకే, అన్ని కూడా సూడి పాడి రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి అన్న. సరే. ఆర్కే డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం రాయకల్ దగ్గర. ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయి మొత్తం కూడా. ఇప్పుడు సూడి అన్నారు కదా, వీడి సూడిదా ఇది? అన్న ఇది సూడిది అన్న. ఓకే, ఎన్ని నెలల సూడితో ఉందన్న? 7 నెలలది ఉంది సూడి. 7 నెలల్లో ఉంది. 14 లీటర్స్ మిల్క్ ఇస్తుంది అన్న ఇది. ఓకే, డెలివరీ అయితే మనకి 14 లీటర్ పాలు ఇస్తుంది. అవునన్న. ఓకే, 7 నెలలు. అన్న ఇక్కడ డాక్టర్ తో చెకప్ చేసుకోవచ్చా ప్రెగ్నెంట్? మీరు వస్తారంటే డాక్టర్ కూడా ఉన్నది. డాక్టర్ కూడా మీరు తీసుకొస్తే డాక్టర్ మీరు కూడా తీసుకొచ్చి చెకప్ చేసుకోవచ్చు. ఓకే, మన రైతులు తీసుకొచ్చుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక రోజు ముందు చెప్తే అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. డాక్టర్ తో ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. అన్న ఇప్పుడు రేట్ల విషయం ఎంత నుంచి ఎంత ఉందన్న స్టార్టింగ్? పాల పట్టి ఉంటుంది అన్న. ఇట్లా పాలిస్తుంది 14 లీటర్ ఇస్తుంది, 16 లీటర్ ఇస్తుంది, 10 లీటర్ ఇస్తుంది. ఓకే, ఆ లెక్క ప్రకారం రేట్ ఉంటుంది అన్న. రేట్. ఓకే, వచ్చి రేట్ మాట్లాడుకోవచ్చు. అవును, వచ్చి రేట్ మాట్లాడుకోవచ్చు అన్న. ఓకే, వచ్చైతే రేట్ మాట్లాడుకోవచ్చు. సూడి కూడా మనకి ఎన్ని నెలల సూడి దాన్ని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది. మీరైతే హైట్ సైజ్ చూసుకోండి, అన్ని చూసుకున్న తర్వాత మీరైతే తీసుకోండి. అన్న దీని గురించి ఒకసారి. ఇది 9 నెలలది ఉంది అన్న సూడి. 9 నెలల సూడితో ఉంది. అన్న డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? డెలివరీ అయితే దీనికి 13-14 లీటర్స్ పాలు వస్తుంది అన్న. 13-14 లీటర్ పాలు. 13-14 లీటర్ పాలు వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. డెలివరీ అయితే మనకైతే 13-14 లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే 9 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది. అవునన్నా. గాబన్. అవును, 9 మంత్స్ అన్న. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుందండి. మన రేట్ అయితే మీరు మాట్లాడుకొని తీసుకోవాలి. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. బంధు ఇంకొక గేదె తీసుకొస్తారు అన్న, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 9 నెలలు ప్రెగ్నెంట్ అన్న. ఓకే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇది 18 లీటర్స్ పాలిస్తుంది అన్న. ఓకే, డెలివరీ అయిన తర్వాత మనకి 18 లీటర్స్ ఇస్తుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మనకైతే 9 నెలల సూడితో ఉంది. ఇప్పుడు డెలివరీ అయితే మాత్రం 18 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. 9 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మనకి. అన్న అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకి గేదెలన్నీ? మొత్తం పంజాబ్ హర్యానా నుంచి వస్తుంది అన్న. ఓకే. 4-5 రోజులు పడుతుంది మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. 4 to 5 days పడుతుంది అన్న. 4 to 5 days. హర్యానా మనకి హర్యానా పంజాబ్ నుంచి హర్యానా బర్రెలు అన్న. ప్యూర్ ముర్రా బర్రెలు. ఓకే, చూసుకోవచ్చు. పంజాబ్ హర్యానా నుంచి అయితే ఈ గేదెలన్నీ వస్తాయని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయండి. ఆర్కే డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే మన షాద్నగర్ దగ్గర. దీని గురించి ఒకసారి. 7 నెలలు ప్రెగ్నెంట్ అన్న. 7 నెలల సూడితో ఉంది అన్న. డెలివరీ అయితే మనకి పాలైన పెట్టుకోవచ్చు అన్న. అందా 14 లీటర్స్ 14 లీటర్స్ వస్తుంది అన్న. 14 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ అయితే మనకైతే ఇప్పుడు 8 నెలల సూడితో ఉంది. డాక్టర్తో మీరు చెకప్ చేసుకోవచ్చు. అట్లాగే మీరన్నా డాక్టర్ని తెచ్చుకున్న తర్వాత మీరైతే ఫిక్స్ కండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రేటు విషయం అనేది, సూడి విషయం అనేది అన్ని కూడా మాట్లాడుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. 14 లీటర్ల పాల కెపాసిటీ కలది. 7 నెలలు పాలైనా బంద్ చేసింది. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు పాలు అయితే ఇప్పుడు ఏమి ఇవ్వట్లేవు, అన్ని బంద్ చేసినాయి. చూసుకోవచ్చు. అన్న ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల సూడితో ఉన్న గేదెలు ఉన్నాయి మనకాడ ఇప్పుడు ప్రజెంట్? 45 మన దగ్గర ప్రెగ్నెంట్ అయినా ఉన్నాయన్న. 35 పాలిస్తుందన్న. ఓకే. 4-5 మంత్స్ నుంచి 8-9 మంత్స్ వరకు ఉన్నాయన్న. ఓకే, 4-5 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు సూడి ఉన్నాయి. పాలిచ్చే అన్ని కూడా మనకి వారం 10 రోజులైనా డెలివరీ అయ్యి. అవునన్న. ఒక 5 days 8 days డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, అన్ని కూడా మనకి అయితే రెడీగా సేల్ అయితే ఉన్నాయి. అన్ని రెడీగా సేల్ ఉన్నాయన్న. ఓకే అన్న, కాంటాక్ట్ నెంబరు అట్లాగే అడ్రస్ ఒకసారి చెప్పరా? మన రాయకల్ టోల్ ప్లాజా నుంచి 3 కిలోమీటర్ లోపల వస్తే మోతీగన్పూర్ ఉంటుంది అన్న, షాద్నగర్ లో. ఓకే. దాని పక్కన గవర్నమెంట్ హై స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ పక్కన ఫామ్ హౌస్ ఉంది అన్న ఇక్కడ. ఓకే, డైరీ ఫామ్. కాంటాక్ట్ నెంबर है ना 9989210809। ये भैंस की डिटेल्स बताइए। मुर्रा भैंस है, 2 इलेक्ट्रिशियन है। हाँ। 16 लीटर दूध है। अभी 16 लीटर रेडी है। रेडी है 16 लीटर। ఓకే, చూసుకోవచ్చు. 16 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనకైతే రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. अभी कितना दिन हो गया बच्ची का? 6 दिन आज हो गया। ఓకే, 6 రోజులు అయితే డెలివరీ అయిందని చెప్తున్నారు. అభి ఓ 16 లీటర్ రెడీ है। ऑलरेडी तैयार है 16 लीटर। ఓకే, 16 లీటర్లు అయితే దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. वो किसान हो देखने के इधर रहने के खाने के पूरा है? हाँ पूरा है।
ఓకే, ఇక్కడ అయితే ఉండడానికి అయితే చూసుకోవచ్చు, ఉండడానికి మనకి అట్లాగే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. పాలు అయితే కంపల్సరీ 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మీరు 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటేనే అయితే మొత్తం అయితే ఇక్కడ సేల్కి అయితే రెడీగా ఉన్నాయి డైరీ ఫామ్లో. ఆర్కే డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. भाई ये भैंस का डीटेल बताइए. ये दो इलेक्ट्रीशियन का है. हाँ, सेकंड टाइम रहा है. दूध अभी डिलीवरी है. 14 हो गया डिलीवरी, 8-10 दिन हो गया डिलीवरी होके. 14 लीटर ऑलरेडी इसको तैयार है. 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయి. మనకైతే 10 दिन हो गया. हाँ 10 दिन हो गया. 10 రోజులు అయితే అవుతుంది డెలివరీ. ఇప్పుడైతే మనకి 14 లీటర్ రెడీ. 14 లీటర్ రెడీ. 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. బూరి బ్రీడ్ చాలా మంది రైతులు అయితే ఇష్టపడతారు. బచ్చా పూరా సేఫా? हाँ पूरा सेफ है. అన్ని కూడా దూడలు అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, హైట్ సైజ్ చూసుకోండి, పాలు చెక్ చేసుకోండి. అట్లాగే మనకి ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఈ గేదె గురించి కూడా అడుగుదాం. భయ్యా ఏ భైంసే కా? मुर्रा है, 2 इलेक्ट्रीशियन का है. सेकंड टाइम 14 लीटर ऑलरेडी इसको तैयार हो गया. 10 दिन बच्चे देके हो गया. ఓకే, 10 రోజుల దూడ కూడా ఉందంట. 14 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర. రైతులు అయితే ఇక్కడ చూసుకోండి, పాలు ఇచ్చే గేదెలు కంపల్సరీ కూడా ఇక్కడ పాలు అయితే చెక్ చేసుకోండి, తీసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి. మీరు చూసుకున్న తర్వాత ఇక్కడైతే రావచ్చు. ప్రజెంట్ మన షాద్నగర్ దగ్గరలో ఉన్నామండి. టోల్ ప్లాజాకి అయితే దగ్గరలో ఉంటుంది, రాయకల్ టోల్ ప్లాజాకి అయితే మీరు చూసుకోవచ్చు. హైట్ సైజు అన్ని గేదెలు అయితే 100 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. సుడి ఉన్నాయి, పాడి ఉన్నాయి. క్వాలిటీని బట్టి మనకి రేట్ కూడా మనం మాట్లాడదాం, రేట్ గురించి కూడా మాట్లాడదాం. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. దీని రింగ్ క్వాలిటీ బాగుంది. ఏ భైంస్ का डिटेल्स है? 2 इलेक्ट्रीशियन का है. सेकंड टाइमर दूध का कैपेसिटी अभी 18 लीटर दूध ऑलरेडी तैयार है. तैयार है. हाँ मुर्रा है. ओके, कितना लीटर रेडी है? 18 लीटर रेडी है. 18 लीटर मुर्रा है. एक टाइम का 9 लीटर रेडी है. 9 लीटर ऑलरेडी तैयार है. हाइट साइज बच्ची है. बच्ची है. कितना दिन हो गया? आज 11 दिन हो गया बच्चे देखे. ఓకే, 11 రోజులు అవుతుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు 9 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారండి. 9 లీటర్స్ అయితే పర్ టైం అంతే రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. రింగ్ क्वालिटी చూసుకోవచ్చు, హైట్ చూసుకోవచ్చు. ये सूरी है. सूरी कितना महीने का? 6 महीने का सूरी है. 8 लीटर ऑलरेडी दूध इसको अभी तैयार है. ओके, आओ अभी 6 महीने का वो दूध बंद हो गया. अभी दूध दे रहा है. कितना दे रहा है? अभी 8 लीटर है. 8 लीटर दे रहा है. 8 लीटर है. ये भी सूरी है. 3 महीना का सूरी है. ओके, अभी 8 लीटर 9 लीटर दूध है. 4 लीटर टाइम का है. ओके. ये वाला ये भी सूरी है. सूरी 4 महीना का सूरी है. 4 महीने का. ओके, 5 लीटर अभी दूध दे रहा है. ओके. ये भी सूरी है. 3 महीना का सूरी है. हाँ. 6 लीटर भी इसको दूध है. ओके, ये भी सूरी है. हाँ. 6 महीना का सूरी. हो अभी 5 लीटर दोनों टाइम में दूध दे रहा है. ठीक है. ये सूरी है. 3 महीना का सूरी है. हाँ, 10 लीटर दूध ऑलरेडी इसको भी तैयार है. 5 है. हाँ 5 रेडी है. ठीक है. ये सूरी है. 4 महीने का सूरी है. हाँ, 8 लीटर दूध ऑलरेडी तैयार है. ओके. ये भी सूरी है. हाँ, 6 महीना का सूरी है. 6 महीने का. 5 लीटर दूध दे रहा है. अच्छा, ये 6 महीना का सूरी है. अभी 9 लीटर तैयार है ऑलरेडी. अच्छा. ये वाला ये 8 महीना का सूरी है. हाँ, दूध बंद हो गया इसका. दूध बंद हो गया. दूध बंद हो गया. ओके, ये भी सूरी है. 8 महीना का सूरी है. ओके. दूध बंद है इसका. दूध बंद है. ओके, ये भी सूरी है. हाँ, दूध दे रहा भी एक टाइम 5 लीटर. 5 लीटर. हाँ. ये भी सूरी है. 6 महीना का प्रेग्नेंट है. हाँ. दूध बंद है. अच्छा, ये भी सूरी है 2 महीना का. दूध 10 लीटर भी है. 10 लीटर रेडी है. ये भी सूरी है. 7 महीना का सूरी है. 8 लीटर दूध ऑलरेडी तैयार है. अच्छा, ये भी सूरी है. हाँ, 8 लीटर दूध ऑलरेडी तैयार है. ये भी सूरी है 4 महीना का. 6 लीटर दूध तैयार है. अच्छा. बस बनती है. ठीक है. చూసుకోవచ్చు. అన్నీ కూడా 4 నెలల నుంచి మనకి 9 నెలల సూడితో ఉన్న గేదెలు కూడా రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఒక పూట పాలు ఇచ్చే కూడా ఉన్నాయి. మీరు పాలు చెక్ చేసుకోండి, అట్లాగే సూడి కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కావాలంటే మీరు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. అన్ని చూసుకున్న తర్వాతనే అన్ని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే ఇక్కడ ఆర్కే డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది. మనకైతే రాయకల్ టోల్ గేట్కి అయితే దగ్గరలో ఉంటుందండి వీళ్ళ ఫామ్. చాలా మంది లొకేషన్ ఏమన్నా కూడా వేస్తారు, వీడియో పైన కూడా నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. भाई फिर से एक बार एड्रेस बताइए. मोतीगंज एड्रेस हुआ टोल प्लाजा से 3 किलोमीटर अंदर, बुलबुल गेट से 2 किलोमीटर अंदर जाने के मोतीगंजपुर गांव में. हाँ, డైరీ ఫారం ఆర్కే డైరీ. ठीक है, आरके डैरी. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.